నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి చాలా రోజులుగా ఎదురుచూపులది ఒక్కసారిగా దానికి తెరదించినట్టు అయింది. చాలా వరకు చాలా రంగాలకి, అన్ని రంగాలకి కూడా ఉపయోగం ఉండేలాగే చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి వాడికి కాస్త ఊతమిచ్చేలాగా, ఒక మెట్టు ఎక్కేలాగా పనిచేసేటట్టుగా మిగతా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా అందరూ కితాబు ఇచ్చారు. అయితే బడ్జెట్ సమావేశాలు ఒక్కసారి ఎలాగా ప్రవేశపెట్టారు, ఎందుకు దేని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టారు అంటే, వికసిత్ భారత్ 2047 2047 అంటే 1947లో స్వాతంత్రం సంపాదించుకున్న భారతదేశం 2047కి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వికసిత భారత్గా అభివృద్ధి పదంలో నిలుస్తూ జీడిపిలో 2వ ప్లేస్కి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వసుదైక కుటుంబంగా ముందుకు వెళుతూ విశ్వగురువుగా అవతరించే నేపథ్యం కూడా త్వరలోనే సాకారం కాబోతుందనే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఆర్థిక మంత్రి కర్తవ్య భవన్ 1 నుంచి విడుదల చేసి ఒకరు వెళ్లే ముందు ఒక్కసారిగా మీడియా సమావేశంలో ఫోటో సమర్పించారు. బడ్జెట్ ప్రతి ఏదైతే మొత్తం డేటా ఉందో ఆ ల్యాప్టాప్ను ప్రభుత్వ సింబల్తో, రాజముద్రతో ఉన్న ఆ రెడ్ కలర్ పౌచ్ని, అందులో ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్ ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా మొత్తం చేశారనేది ఒక్కసారి అవి టూకీగా విశ్లేషించుకుందాం. ప్రధానంగా ఏ అంశాల మీద చేశారు. ఆర్థిక మంత్రి కర్తవ్య పథం అని అన్ని ప్రధాన పత్రికలో కూడా హెడ్లైన్స్గా రాశారు. ఒక్కసారి ఇది చూడొచ్చు. అంటే ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నంతసేపు కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలకు, కొన్ని నియమాలకు, భారత పౌరుల కోసం, భారత సగటు పౌరుడు కోసం దృష్టిలో పెట్టుకునే 3 కర్తవ్యం చేయవలసిన పని. ఈ కర్తవ్యంని మేమందరం కూడా మాకు మేముగా ప్రమాణం చేసుకొని ఈ రంగంలోకి దిగాము. ఇది కర్తవ్యంకు సంబంధించిన, ఇది పైపెచ్చు కర్తవ్య భవన్ అని కూడా ఆర్థిక మంత్రికి సంబంధించిన భవనం పేరు కూడా అదే ఉంది. కాబట్టి ఒకసారి ఆ కర్తవ్య హెడ్డింగ్ కూడా చూడండి ఒకసారి, కర్తవ్య పథం. సో 3 కర్తవ్యాలు ఏమిటి ప్రధానంగా అనేది ఒకసారి ఆవిడ మాటల్లో చూస్తే, భారతదేశ ఆర్థిక ప్రమాణం స్థిరంగా సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని, రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలను అభివృద్ధి ఫలాలు చేరాలన్నారు. 3 కర్తవ్యాలు స్ఫూర్తిగా 26-27 బడ్జెట్ను కర్తవ్య భవన్లో రూపొందించడం పేర్కొన్నారు. 26 ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి సంబంధించి రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేలాగా. అందులో మొదటి కర్తవ్యం ఒక్కసారి చూడండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుమారుగా 8 దేశాలు భీకరమైన యుద్ధదాడులు జరిగిన నేపథ్యం చూసాం. అందులో ఆపరేషన్ సింధూర్ కూడా ఒకటి ఉంది. అలాగే బంగారం రేట్లు పెరిగిపోవడం, అనిశ్చితి నెలకొనడం, అమెరికా వాడు కక్షగట్టి భారతీయుల మీద వీసాలు వాటి ఇవి పెంచేయడం, చాలామంది ఎన్ఆర్ఐలు మరలా ఇండియా చేరుకోవడం, ఒకవేళ కొంతమంది ఇటు వస్తే మరలా వీసా దొరకదేమని చెప్పి అక్కడే ఉండిపోవడం, ఇలా చాలా రకాలుగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారి చూస్తే 7 వ్యూహాత్మక నిర్దేశిత రంగాల్లో ఉత్పాదకతను వేగవంతం చేయడం. 7 వ్యూహాత్మక నిర్దేశిత రంగాల్లో ఆ 7 వ్యూహాత్మక ఏంటో మనం చూద్దాం. ఇకపోతే పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపజేయడం. ఎక్కడైతే స్తబ్దుగా పడుకున్నాయో వాటన్నింటినీ కూడా పునరుజ్జీవింప చేయడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ కూడా చెప్పుకోవచ్చు. వైజాగ్ స్టీల్ ఏదైతే మూసివేత జరుగుతుంది, దానికి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రైవేటు పరం అయితే దాన్ని దక్కించుకోవాలని, సిమెంటు, ఇసుక, స్టీలు మన చేతుల్లో ఉంటే రాబోయే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి మనమే శాసించొచ్చని ఉద్దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. సో దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ఏదైతే అప్పట్లో జాతికి అంకితం చేశారో వైజాగ్ స్టీల్ని, దాన్ని మరలా కొనసాగించేలాగా ఎన్డీఏ ప్రభుత్వం, దానికి ప్రభుత్వం రాగానే 15,000 కోట్లు మంజూరు చేసింది ఆ ఉద్యోగ జీతభత్యాలకు సంబంధించి. ఇప్పుడు దాన్ని కొనసాగించేలాగా పునరుజ్జీవింపజేయడంలో ఆ పాయింట్ మనం చూసుకోవచ్చు. ఛాంపియన్ ఎస్ఎంఈ అంటే ఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ. యాక్చువల్గా ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన కూడా ఒకటి ఉంది. అదే మైక్రో మీడియం ఏదో ఉంటుంది, మైక్రో ఎంఎస్ఎంఈ సరిగ్గా ఐడియా రావట్లేదు. నేను ఒకసారి మళ్ళీ దాని గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. మౌలిక సదుపాయాల కల్పన బలమైన ఊతం. మౌలిక సదుపాయాల కల్పనకు అంటే సగటు మనిషికి కావాల్సింది ఏంటి?
నీరు, రవాణా ఇవన్నీ ఏర్పాటు చేసి వాడు ఉండడానికి ఒక ఇల్లు, దానికి తగ్గట్టుగా వాడికి ఒక ఆదాయం వచ్చే వనరులు కల్పించడం, తద్వారా వాడు సమాజంలో బతికే తీరు, ఇవన్నింటికి కూడా మౌలిక సదుపాయాల కల్పనలోకి వస్తాయి. దానికి ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ కల్పించే ఏది కూడా రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ అదే వాటి గురించి కానీ, నీటి పథకాలు కానీ, రేషన్ వాటికి కూడా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా భరిస్తుంది. కానీ చాలా వరకు తెలియదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఫోటోలు వేసుకొని బిల్డప్ ఇస్తుంటారు కొంతమంది, మేమే మొత్తం ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నామంటగా. సో అది పక్కన పెడితే అలాంటిది దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్థిరత్వం. ఇంధన భద్రత అంటే ఇప్పుడు మొన్న ఏదైతే మనం రష్యా నుంచి ఇంధనాలు కొనుక్కుంటున్నామో, చమురు కొనుక్కుంటున్నామో, అది అమెరికా వాడు కక్ష కట్టినా కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్తూ వాడు ఎన్ని సుంకాలు విధించినా కూడా జాగ్రత్తగా వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే నగర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి. నగర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలు అంటే చాలా జరుగుతుంటాయి. నగరం అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి సంబంధించి ఏవైతే ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించి పక్కాగా అమలైతేనే తద్వారా, ఎందుకంటే ప్రజలందరూ కూడా పల్లెబాటు నుంచి పట్టణ బాట పడుతున్నారు కాబట్టి నగర అభివృద్ధికి ఎక్కువగా నగరం అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. దానికి సంబంధించి ఆర్థిక కార్యకలాపాల మీద దృష్టి పెట్టకపోతే అది క్రైమ్ రేట్ పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల దాని మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే వీటికి అనుబంధంగా మరికొన్ని ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి చేశారు. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం, మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం, టెక్స్టైల్ రంగం కోసం వచ్చే 5 ఏళ్లకు 10,000 కోట్లు, జౌలి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ, 10,000 కోట్లతో వచ్చే 5 ఏళ్లకు బయోఫార్మా శక్తి పథకం, ఫార్మా విద్య పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థల స్థాపన. ఈ ఏదైతే కొత్త విద్యా సంస్థలు అంటే ఫార్మాకి సంబంధించి రిలేటెడ్గా విద్యా సంస్థలు అంటే గతంలో మీకు ఒకసారి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 99 ఆ టైంలో విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. చాలామంది ఎందుకు ఇది డబ్బులు దండుకోవడానికి కూడా అన్నారు. కానీ అప్పుడే హైదరాబాదులో ఒక ఐటీ రంగంగా హైటెక్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వాళ్ళకి కావాల్సింది ఇమీడియట్గా 10+2+4 ఎడ్యుకేషన్ ఉన్న విద్యార్థులు కావాలి ఐటీ సెక్టార్కి. సో ఈ నేపథ్యంలో 10+2+4 కావాలంటే ఏం చేయాలి? దానికి ఉన్న అవకాశం 10th క్లాసు +2 అంటే ఇంటర్మీడియట్ +4 అంటే బీటెక్ 4 ఏళ్ళు కాబట్టి దాన్ని ఆ విధంగా మార్చేలాగా ఇమీడియట్గా విద్యార్థులు కావాలనే ఉద్దేశంతోనే ఆయన కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశారు. సరే ఎస్టాబ్లిష్ చేశారు, బాగుంది. దాని తర్వాత ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి మరికొద్దిగా కాలేజీలు పెంచేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు. అక్కడ ఆయన మంచి ఉద్దేశంతో చేసుండొచ్చు, రాంగ్ స్టెప్ పడిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ 20,000 30,000 ర్యాంక్ వచ్చినాడు కూడా ఒక కాలేజీ రిజర్వేషను ఫీజు కట్టేసుకోవడం, నేను మళ్ళీ తర్వాత లోను ప్రాసెస్ చేసుకొని ఏదో చేయడం. ఇప్పుడు ఏమైంది? బీటెక్ రిలీవ్ అయిన విద్యార్థులు కూడా ఆ సత్తా లేదు. ఏదో మార్క్స్ వస్తున్నాయి, పాస్ అయిపోతున్నారు తప్ప వాళ్ళు ఒక్కరికి కూడా కనీసం ఒక కామన్ సెన్స్ అనేది కూడా ఉండట్లేదట కొంతమంది విద్యార్థులకి. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు ఇంటర్వ్యూస్ చేయడానికి క్యాంపస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తించినవి, గమనించినవి, పంచుకున్న విషయాల్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. అది అంటే ఆ విధంగా చేసి విద్యార్థులు కాలేజీలకి అటు సంస్థలకి అనుసంధానం చేయడం, అలాగే ఫార్మాకి సంబంధించినవి బీఫార్మసీ కానీ, బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉండేవి అట్లాంటివి అనుసంధానం చేయడం, అలాగే కొన్ని టెక్స్టైల్ రంగంకి సంబంధించి డిప్లొమాలు, స్పెషల్ కోర్సులు అవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్గా చేయడానికి 3 కొత్త విద్యా సంస్థల స్థాపన కూడా కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. అవి పార్కులు, అలాగే ఇక్కడ కూడా ఉంది మెగా టెక్స్టైల్ పార్కులు అంటే ఫ్యాబ్రిక్ సంబంధించి వస్త్రాలకు సంబంధించినవి కూడా ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఇది మొదటి కర్తవ్యంలో ఉన్న భాగాలు. ఇక రెండో కర్తవ్యం చూస్తే ప్రతిదీ కూడా ఆవిడ కర్తవ్యం అనే మాట వాడుతూ ఎంత ఇంగ్లీష్లో మొత్తం బడ్జెట్ అంతా చదివినప్పటికి కూడా కర్తవ్యం అనే ఒక పదాన్ని, అలాగే సాంస్క్రిట్ పదాలని, హిందీ పదాలని యూజ్ చేస్తూ ఆశాంతమైంది. నిజంగా అధికార పక్షం వాళ్ళు జయజయధ్వానాలు పలికారు.